Enzymes acting differently. Substrate molecules are converting into product. The enzymes involved in different way in the living organisms. First of all, let us discuss chemical reactions. Chemical compounds undergo two types of changes. One is a physical change and is the chemical change. Simply refers to a change in shape without a breaking of bonds. It is known as a physical process. For example, water. Water we can see in the solid state, gaseous state, liquid state also. నీరు అనేటువంటిది మూడు స్థితులలో కనిపిస్తుంది. దానికి తేడా ఏంటంటే టెంపరేచర్ వివిధ రకాల టెంపరేచర్లు వివిధ రకాలుగా కనిపిస్తుంది. వాయు, ఘన, ద్రవ స్థితిలో కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఫిజికల్ ప్రాసెస్గా మనం చెప్పుకుంటాం, ఫిజికల్ చేంజ్. బట్ వెరస్ ద కెమికల్ చేంజ్, రసాయనిక మార్పు అంటే వెన్ బాండ్స్ ఆర్ బ్రోకెన్ అండ్ న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. కొత్త బంధాలు ఏర్పడము లేదా బంధాలు తెగిపోవడం. ఓకే, లెట్ us see that we can see that ఇక్కడ మనం చూడవచ్చు, మనకు బేరియం హైడ్రాక్సైడ్ BaOH taken twice plus H2SO4 gives rise to BaSO4 plus 2H2O. It is a chemical change. It cannot conversion again. Bonds are broken and other bonds are formed with other molecule. So barium hydroxide is converting into barium sulfate, right? So here we can see that a chemical change is different from physical change. Similarly, hydrolysis of starch into glucose is a chemical reaction, organic chemical reaction. The rate of physical and chemical process refers to that the amount of product formed for unit time. It can be expressed as a rate. సో రేట్ అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అసేంద్రియ రసాయనిక చర్య ఇదే విధంగా స్టార్చ్ లేదా పిండి పదార్థం గ్లూకోజ్గా జల విశ్లేషణం చెందడం ఒక కర్బన లేదా సేంద్రియ రసాయనిక చర్య ఒక ప్రమాణ కాలంలో ఏర్పడే ఉత్పాదిత ప్రమాణాన్ని భౌతిక లేదా రసాయనిక రేటుగా చెప్పవచ్చు. దీన్ని ఈ విధంగా సూచించవచ్చు. రేట్ ఈజ్ ఈక్వల్ టు P/T. Yes. So this is the another difference. రేటు అనేటువంటిది దిశను సూచించినట్టయితే రేటును వేగము అని కూడా చెప్పవచ్చు. భౌతిక రసాయనిక క్రియల రేటును ఇతర కారకాలతో పాటు ఉష్ణోగ్రత కూడా ప్రభావితం చేస్తుంది. ఏ దిశలోనైనా జరిగే ప్రతి 10 degrees మార్పులలో సగం వరకు రెట్టింపు కావచ్చు లేదా తగ్గవచ్చు అని ఒక సాధారణ సూత్రం మనం చెప్పవచ్చు. ఎవ్రీ 10 degrees అప్పుడు దానికి అంతకు అంత రెట్టింపు కావచ్చు లేదా తగ్గవచ్చు. ఎక్కువ టెంపరేచర్ ఉంటే తగ్గుతుంది, తక్కువ టెంపరేచర్ కావాల్సిన ఉంటే పెరుగుతుంది. ఉత్ప్రేరితం చెందని చర్య కన్నా ఉత్ప్రేరితం చెందే చర్యలు అతి వేగంగా జరుగుతాయి. ఉత్ప్రేరితము చెందని చర్యల కన్నా ఉత్ప్రేరితం చెందే చర్యలు అతి వేగంగా జరుగుతాయి.
ఎంజైమ్ల ద్వారా ఉత్ప్రేరితం చెందే చర్యను పరిశీలించినట్లయితే అవి ఎంజైమ్ల ద్వారా ఉత్ప్రేరితం చెందని చర్యల కన్నా వేగంగా జరుగుతాయని తెలుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. లెట్ us see here, carbon dioxide plus H2O gives rise to కార్బోనిక్ యాసిడ్. మీ అందరికీ తెలుసు సోడా, గోలీ సోడాని మనం చూసే ఉంటారు. వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ని కలపడం. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O గివ్స్ రైస్ టు కార్బోనిక్ ఆమ్లము. ఇక్కడ ఈ రెండింటిని కలిపేటటువంటి ఎంజైమ్ ఏంటంటే కార్బోనిక్ ఎన్హైడ్రేస్. సో దిస్ we can see that CO2 plus H2O gives rise to H2CO3. Yeah, let us see that. For example here, ఏ ఎంజైమ్ లోపించిన ఈ చర్య మందకూడిగా జరుగుతుంది. ఎంజైమ్ లోపించినట్టయితే ఈ చర్య మందకూడిగా జరుగుతుంది. అంటే ఒక గంటలో సుమారు 200 అణువుల H2CO3 మాత్రమే ఏర్పడతాయి. అలా కాకుండా ఒకవేళ కణద్రవ్యంలో ఉన్న కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమ్ను వినియోగించుకున్నట్లయితే ప్రతి సెకండ్కు సుమారు 6 లక్షల అణువులు మార్పు చెందుతాయి పర్ సెకండ్. ఎంజైమ్ చర్య రేట్ను సుమారు 10 మిలియన్ రెట్లు పెంచుతుంది. నిజానికి ఎంజైమ్ శక్తి నమ్మశక్యం కానంతగా ఉంటుంది. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ యొక్క టోన్ అనేటువంటిది హైయెస్ట్ టోన్గా మనం చెప్పుకోవచ్చు. టర్న్ ఓవర్ నంబర్. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ యొక్క టోన్ హైయెస్ట్. పర్ సెకండ్కు 6 లక్షల మాలిక్యూల్స్ కన్వర్ట్ అవుతాయి అదస్థ పదార్థం నుండి. సో టోన్ అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్టయితే ఒక నిమిష కాలంలో ఒక ఎంజైమ్ అణువు ఎన్ని అదస్థ పదార్థ అణువులను ఉత్పన్నంగా మార్చగలదో ఆ అదస్థ పదార్థ అణువుల సంఖ్యను ఆ ఎంజైమ్ యొక్క టర్న్ ఓవర్ నంబర్ అంటారు. సో ఒక్కొక్క ఎంజైమ్కి ఒక్కొక్క టర్న్ ఓవర్ నంబర్ ఉంటుంది. సెకండ్కి ఎన్ని, గంటకెన్ని అనేటువంటి విధంగా ఉండవచ్చు. కాబట్టి ఎంజైమ్స్ అనేటివి జీవ ఉత్ప్రేరకాలుగా ఉండి అదస్థ పదార్థ అణువులను వేగవంతంగా మార్చగలవు. కణము బయట జరిగే రసాయనిక చర్య కంటే కణములో జరిగే జీవ రసాయనిక చర్య చాలా ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది. తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. శరీరం లోపల చాలా రకాల చర్యలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ 2-పైరివిక్ యాసిడ్. ఒక గ్లూకోజ్ అణువు 2 పైరివిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది ఒక రియాక్షన్ కాదు, ఇది 10 స్టెప్స్, 10 స్టెప్ రియాక్షన్. ఇది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, 1,6 బిస్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, డైహైడ్రాక్సిఎస్టోన్ ఫాస్ఫేట్, 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇట్లా ఈ విధంగా వరుసగా ఏర్పడి చివరికి పైరివిక్ ఆమ్లంగా మారుతుంది. ఒక్కొక్క స్టెప్ లోపల ఒక్కొక్క ఎంజైమ్ ఉపయోగపడుతుంది. పర్టికులర్ రియాక్షన్ లోపల పర్టికులర్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. సో ఇదొక జీవక్రియ పదము. జీవక్రియ పదాలు ఎట్లా ఉంటాయంటే లీనియర్గా ఉండవచ్చు, బ్రాంచింగ్గా ఉండవచ్చు, లేదా సైక్లిక్గా ఉండవచ్చు. ఇది లీనియర్ ప్రోగ్రామ్గా మనకు కనిపిస్తుంది. గ్లూకోజ్ నుంచి పైరువిక్ ఆమ్లంగా ఏర్పడడం అనేది ఒక లీనియర్ జీవక్రియా పదం. రేఖాకార అని చెప్తాం. వలయాకార జీవక్రియ పదాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయ చర్యలు అనేవి మనకు వలయాకారంగా జరుగుతూ ఉంటాయి. C3 వలయం, C4 వలయము, నత్రజని వలయం. ఇట్లా ఈ రకంగా రకరకాలుగా జీవక్రియ పదాలు
వివిధ రకాలుగా మనకు కనిపిస్తాయి. వలయాకారంగా, రేఖాకారంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ లోపల ఒక్కొక్క ఎంజైమ్ ఇన్వాల్వ్ అయ్యి ఆ అదస్థ పదార్థ అణువును ఉత్పన్నంగా మారుస్తుంది. అందులో ఉన్న రసాయనిక బంధాలను తెగగొట్టడం కానీ, మళ్ళీ ఏర్పరచడం కానీ, నూతన పదార్థాలతో అతికించడం కానీ జరగవచ్చు. ఫలితంగా కొత్త అణువులు ఏర్పడుతూ ఉంటాయి. మనం చూడడానికి నిలకడగానే ఉన్నాం, కానీ లోపల నిలకడ లేదు. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా మన శరీరంలో రసాయనిక చర్యలు జరుగుతూనే ఉంటాయి. కానీ చూడడానికి మనము నిశ్చలంగా, స్థిరంగా కనిపిస్తాం. నిశ్చలం, స్థిరం బయటికి మాత్రమే, కానీ లోపల మాత్రం ఫ్రిక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగేటటువంటి విధానము చివరికి ఆగిపోయే దశ వరకు ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ డిఫరెన్స్. అధిక రేటులో జరిగే అటువంటి రసాయనిక మార్పిడులను ఎంజైమ్లు ఏ విధంగా కలిగిస్తాయి అనే విషయాన్ని పరిశీలించాలి. దీన్ని అధ్యయనం చేయడానికి ఎంజైమ్ల గురించి మనం మరికొంత విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రియాశీల స్థానము అన్న దాని గురించి ఇప్పటికే మనం అధ్యయనం చేయడం జరిగింది. క్రియాశీల స్థానం అని దేన్ని అన్నామంటే, ఎంజైమ్ లోపల ఎక్కడైతే ఒక గుంట మాదిరిగా ఉన్నటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని క్రియాశీల స్థానం అంటారు. ఇది జీవరసాయనిక చర్యకు తోడ్పడుతుంది. ఒక రకంగా జీవక్రియ మార్పిడిని ఈ చర్యగా చెప్తాం. ఉత్ప్రేరితంగా మార్పు చెందే రసాయనాన్ని అదస్థ పదార్థం అంటారు. ఉత్ప్రేరితంగా మార్పు చెందే రసాయనాన్ని అంటే ఇక్కడ ఉత్ప్రేరకానికి గురి అయి, అంటే ఎంజైమ్ యొక్క ప్రభావానికి గురి అయి ఆ యొక్క రసాయనిక పదార్థము, అదస్థ పదార్థము ఏ విధంగా ఉంటుందంటే చివరికి ఉత్పాదితంగా మారుతుంది. ఉత్పాదితము అంటే ప్రొడక్ట్. దేనికి లోనవుతుంది అంటే ఉత్ప్రేరకానికి లోనవుతుంది. ఇక్కడ ఎంజైమ్ అనేది ఉత్ప్రేరకంగా ఉంది. ఏ విధమైన ఉత్ప్రేరకము? జీవ ఉత్ప్రేరకం. జీవులలో ఉండేటువంటి ఎంజైము ఆ ఎంజైము యొక్క అదస్థ పదార్థాన్ని మార్పు చెందించి ఉత్పాదితంగా మారుస్తుంది. అంటే ఎంజైమ్లు ఒక అదస్థ పదార్థాన్ని ఒక ఉత్పాదితంగా మార్పు చెందించే క్రియాశీల స్థానాన్ని కలిగిన త్రిమితీయ నిర్మాణమును కలిగిన ప్రోటీన్లుగా చెప్పవచ్చు. సాంకేతికంగా దీన్ని ఈ విధంగా చూపిస్తాం. ఎట్లా అంటే substrate is converting into product. S gives rise to P in the presence of enzyme. అదస్థ పదార్థము S ఎంజైమ్లో నొక్కులు లేదా గాడులు లేదా సంచుల్లాగా ఉండే క్రియాశీల స్థానానికి బంధితమవుతుందని మనకు తెలుసు. అదస్థ పదార్థము క్రియాశీల స్థానం వైపు విసరణ చెందాలి. అదస్థ పదార్థం ఎక్కడికి వెళ్ళాలమ్మా? క్రియాశీల స్థానం వైపు కదలాలి. ఎక్కువ గాఢతని తక్కువ గాఢతలాగా కదలాలి. ఈ విధంగా జరిగి ఏ విధంగా ఏర్పడుతుందంటే ఎంజైమ్, అదస్థ పదార్థము రెండు ఒక సంక్లిష్టంగా ఏర్పడతాయి. సంక్లిష్టంగా అనేటువంటి ఎప్పుడైతే ఏర్పడుతుందో రెండింటి మధ్య బంధుత ఏర్పడుతుంది. ఇక్కడ ఈఎస్ కాంప్లెక్స్ అంటారు దీన్ని. ఈ ఈఎస్ కాంప్లెక్స్ లోపల క్రమ పరివర్తన జరుగుతుంది. పరివర్తన దృగ్విషయం జరుగుతుంది. అదస్థ పదార్థము ఎంజైమ్ క్రియాశీల స్థానానికి బంధితమవుతున్న స్థితిలో క్రమ పరివర్తన స్థితి నిర్మాణం అనే అదస్థ పదార్థ కొత్త నిర్మాణం ఏర్పడుతుంది. దీన్ని ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ అంటారు. ఎంజైము క్రియాశీల స్థానానికి బంధితమవుతున్న స్థితిలో క్రమ పరివర్తన స్థితి నిర్మాణము అనే అదస్థ పదార్థ కొత్త నిర్మాణం ఏర్పడుతుంది. So combines together, enzyme and substrate molecule combines together the formation of a complex.
That complex is nothing but is the transition state structure. అనుకున్న బంధము విచ్ఛిన్నమై కానీ లేదా తయారవడము కానీ పూర్తయిన వెంటనే క్రియాశీల స్థానం నుంచి ఆ అధస్థ పదార్థము ఉత్పన్నంగా మారి విడుదలవుతుంది. వేరొక రకంగా చెప్పాలంటే అధస్థ పదార్థ నిర్మాణము ఉత్పాదిత నిర్మాణంగా పరివర్తనము చెందుతుంది అని అర్థం. ఈ పరివర్తన పదము క్రమ పరివర్తన స్థితి నిర్మాణము ద్వారా జరుగుతుంది. స్థిరమైన అధస్థ పదార్థము ఉత్పాదితము మధ్యన ఇంకా అనేక మార్పులు జరిగిన నిర్మాణాత్మక స్థితులు ఉంటాయి. ఆ స్థితుల లోపల మార్పులు జరుగుతాయి, బంధాలు తెగిపోతాయి, కొత్త బంధాలు ఏర్పడతాయి, కొత్త అణువులతో అతికించబడతాయి. గ్లూకోజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. సో గ్లూకోజ్ ఏమైందంటే అక్కడ ఒక హైడ్రోజన్ తొలగించబడి దాని స్థానం లోపల ఏమొచ్చి చేరింది, ఫాస్ఫేట్ వచ్చి జాయిన్ అయింది. ఒక బంధం తెగిపోయింది, ఆ బంధంలో ఇంకొక పదార్థం చే అతికించబడింది, గ్లూకోజ్ 6-phosphate. సో ఈ రియాక్షన్లో ఎక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైము సహాయపడుతుంది. గ్లూకోజ్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ కైనేజ్. ఎక్సోకైనేజ్, ఎక్సో మీన్స్ 6 కార్బన్లు గల పదార్థము అని అర్థం. ఎక్సోకైనేజ్. ఓకే, సో ఇంకొక విషయం మాట్లాడదాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక రియాక్షన్ చూడండి ఎట్లా ఉందో. నేను ఇందాక చెప్పిన ప్రకారంగా చూసినట్లయితే రైట్, ఇక్కడ చూడండి. ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ కావడానికి యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్ అప్పుడు ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ ఇవ్వడానికి ఎక్కువ శక్తి అవసరమైంది. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మోర్ whereas substrate molecule is converting to product with enzyme. The activation energy with enzyme, it utilizes only less potential energy. ఈ లెస్ పొటెన్షియల్ ఎనర్జీని ఇవి ఉపయోగించుకుంటాయి. ఎంజైమ్ ఉన్నప్పుడేమో ఎక్కువ ఎనర్జీని ఉపయోగించుకోవన్నమాట. ఎంజైమ్ లేనప్పుడు ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీని ఉపయోగించుకుంటాయి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్ రిక్వైర్స్ మోర్ పొటెన్షియల్ ఎనర్జీ, బట్ వెరాజ్ యాక్టివేషన్ ఎనర్జీ విత్ ఎంజైమ్ యుటిలైజేషన్ ఆఫ్ లెస్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ప్రొడక్ట్. సో E plus S gives rise to ES complex converting into E product complex. Then E plus product will be produced. The product will be released. Again the E enter into the another reaction same with the substrate molecule. It is just like a cyclic reaction. Again the enzyme is ready to capture the another substrate molecule after the substrate molecule is converting into product. ఇది మనము ఇక్కడ ఎంజైమ్ యొక్క చర్య స్వభావాన్ని మనం పరిశీలించవచ్చు. ఓకే, సో హియర్ లెట్ us see దట్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, ఎంజైమ్ యొక్క చర్య యొక్క స్వభావాన్ని పరిశీలిస్తే ఎలా జరుగుతుందో కొన్ని స్టెప్స్ ఉంటాయి. హౌ దిస్ ఎంజైమ్ యాక్షన్ ఈజ్ టేక్స్ ప్లేస్. ఇక్కడ చూడండి, సాధారణంగా మనం గమనిస్తే ఎంజైమ్ మొట్టమొదట ఏం జరుగుతుందో చూద్దాం. ఎంజైమ్ అధస్థ పదార్థాన్ని అంటిపెట్టుకోవాలి కదా. మొదట అధస్థ పదార్థము ఎంజైమ్ క్రియాశీల స్థానంతో బంధితమై ఆ తర్వాత దానిలోకి ఇమిడిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, అధస్థ పదార్థము ఎంజైమ్లలో బంధితమైన తరువాత ఎంజైమ్ ఆకారంలో మార్పులను ప్రేరేపిస్తుంది. దీనివల్ల అధస్థ పదార్థము చుట్టూ ఎంజైమ్ మరింత గట్టిగా ఇమిడిపోతుంది. టైట్లీ ఫిట్ విత్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్. ఎంజైమ్ అండ్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ టైట్లీ ఫిట్ విత్ ఈచ్ అదర్. ఇది రెండవది.
ఇక మూడవది, అధస్థ పదార్థానికి ఇప్పుడు దగ్గరగా ఉన్న ఎంజైమ్ క్రియాశీల స్థానము అధస్థ పదార్థములోని రసాయన బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. కొత్తగా ఎంజైమ్ ఉత్పాదిత సంక్లిష్టంగా ఏర్పడుతుంది. ఇది మూడో స్టెప్. ఇక నాలుగో స్టెప్ తీసుకున్నట్టయితే ఎంజైమ్ చర్యలోని ఉత్పాదితాలను విడుదల చేస్తుంది. తర్వాత ఎంజైమ్ స్వేచ్ఛగా మారిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎంజైమ్ మళ్ళీ స్వేచ్ఛగా మారింది. ఈ స్వేచ్ఛగా మారినటువంటి ఎంజైమ్ తిరిగి మళ్ళీ అధస్థ పదార్థం అణువుతో బంధితమై తిరిగి ఉత్ప్రేరక చక్రాన్ని ప్రారంభిస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ catalytic reaction cycle. So that's why the nature of enzyme reaction we can observe here. ఓకే, కాబట్టి ఇక్కడ ఎంజైమ్ యొక్క రియాక్షన్ను మనము ఈ విధంగా పరిశీలించవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్